వెల్కమ్ లీడర్స్, వెల్కమ్ అందరికి నమస్తే, వెల్కమ్. ఎందుకు సైలెన్స్ ఉన్నారు అందరూ? చాలా మంది అన్మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను కదా, చాలా మంది మాట్లాడచ్చు కదా. వై నాట్? వై సైలెన్స్? వెల్కమ్ అందరికి నమస్తే. సో అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో నా వాయిస్ క్లియర్ ఉంది అనుకుంటున్నాను. ఎవరు కనీసం రిప్లై కూడా లేదు మరి. సార్ ఓకే సార్, క్లియర్ సార్, వాయిస్ క్లియర్ సార్. థ్యాంక్ యూ మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ. సో వాట్స్ ద గోయింగ్ ఆన్? ఏం నడుస్తున్నది? ఈరోజు మళ్ళీ పీవీసీ కూడా ఫ్లక్చుయేషన్ అనేది జరిగింది. సో ఎవరైనా బై చేశారా మీ టీంలో? నేనైతే ఒక 12,000 అయితే బై చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా బై చేశారా లేదా తెలియదు, మరి బై చేసుకోండి. పీవీసీ అనేది చాలా చాలా అరుదైన అవకాశం. లేట్ అవుతుంది, కానీ కాకపోతే మనకి కొద్దిగా ఓపికతో ఉంటే పర్వాలా. ఓకే, సో నేను కొద్దిగా ఛాయ్ తాగుతున్నాను. ఛాయ్ తాగి వెంటనే మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఎంట్రీ అయ్యాను అనమాట. గుడ్ ఈవినింగ్ లీడర్స్, నేను చంద్రశేఖర్. సార్ వచ్చేంత వరకు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. సార్ తర్వాత సార్ జాయిన్ అవుతారు. ఈరోజు రాజేష్ సార్ ఒకటి పెట్టారు, గేట్.io ఇండియాలో బ్యాన్ చేయబడిందని. విషయం మీరు చాలా మంది చదువుంటారు, గ్రూప్ లో వచ్చింది అది. గేట్.io అంటే మనకు తెలియని వాళ్ళకి ఏంటంటే అది ఒక ఎక్స్చేంజ్. ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్ ఎలా ఉందో, గేట్.io అన్నది ఒక ఎక్స్చేంజ్. మన క్రిప్టో కరెన్సీలు ఎలాగ మనం కొంటాము, ట్రేడింగ్ జరుగుతాయో అలాగే కూడా ఎక్స్చేంజ్ లో కూడా గేట్.io లో కూడా సేమ్ ఎక్స్చేంజ్ బైనాన్స్ ఎలా జరుగుతుంది అలాగే బయింగ్, ట్రేడింగ్, పిటిపి అన్నీ ఉంటాయి. అది మన ఇండియాలో బ్యాన్ చేసిందని సార్ మెసేజ్ పెట్టడం జరిగింది. నిజమే అది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్చేంజ్ లో ఆయా దేశాల్లో ఏ దేశంలో అయితే ఎక్స్చేంజ్లు నడుపుతున్నాయో క్రిప్టో కరెన్సీకి సంబంధించి వాళ్ళకి ఏ రకంగానే ఆధారాలు కనిపించినప్పుడు, ఆధారాలు అంటే మనీ లాండరింగ్ సంబంధించి, మనీ లాండరింగ్ అంటే బల్క్ లో మనీని ల్యాండ్ చేయడం అనమాట. అవి అజ్ఞాతవాసులు ఉంటారు, వారికి తెలియదు. సార్ కాల్ వచ్చింది, వాయిస్ వస్తుంది సార్. ఓకే ఓకే సార్. అది మనీ లాండరింగ్ అనే ఒక గేట్.ioలో జరిగిందనే ఉద్దేశంతో మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ ని బ్యాన్ చేసింది. ఒక బైనాన్స్ ఎక్స్చేంజ్ కూడా బ్యాన్ చేసింది మనం 2012లో, జనవరి 12 ఈ సంవత్సరమే. అక్కడ కూడా మనీ లాండరింగ్ జరిగిందనే ఉద్దేశంతో కొన్ని కారణాల ద్వారా ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన తర్వాత 2.25 అనుకుంటా నేను చదివింది, $2.25 బిలియన్ నష్టపరిహారం చెల్లించి ఇండియన్ గవర్నమెంట్ తిరిగి ఇండియాలో లాంచ్ చేసి తీసుకొచ్చారు దాన్ని బైనాన్స్ వాళ్ళు. సో అలాగా గేట్.ioలో ఏమైనా మళ్ళీ తర్వాత నష్టపరిహారం చెల్లించేమైనా వస్తారేమో తెలియదు, మనకి చూడాలి. ఈ ఎక్స్చేంజ్ ఇప్పుడు 2013లో గేట్.io లాంచ్ అయింది. చైనా వాళ్ళు, చైనా ఆయన పేరు కూడా ఏదో ఉంది, ఆయన సృష్టించాడు దీన్ని గేట్.io అని. ఇది కూడా చాలా పాపులర్ క్రిప్టో ఎక్స్చేంజ్. బైనాన్స్ అలాగా, బైనాన్స్ అది చాలా ఫాస్ట్ గా గ్రోత్ అయినటువంటి ఎక్స్చేంజ్ అది క్రిప్టో కరెన్సీలు. అంటే 2017లో ఈ యొక్క ఎక్స్చేంజ్, బైనాన్స్ ఎక్స్చేంజ్ స్థాపించబడి అనతి కాలంలోని వరల్డ్ ఫేమస్ ఎక్స్చేంజ్ అన్ని అప్పటికే ఉన్నటువంటి ఎక్స్చేంజ్లని దాటి ముందుకు వచ్చిన ఎక్స్చేంజ్ బైనాన్స్ అనేది. సో వీళ్ళది బైనాన్స్ కాయిన్ కూడా ఉంది.
అలాగే గేట్ డాట్ ఐఓ కూడా కాయిన్ ఉంది, జీటీ కాయిన్ అనే కాయిన్ ఉంటుంది. ఆ, ఈ ఈ ఏదైతే ఎక్స్చేంజ్లు ఉన్నాయో కొంతమంది కొన్ని మాఫియా డాన్లు కావచ్చు, వేరే ఏదైనా నెక్స్ట్లేట్లకు సంబంధించి కానీ ఫ్రాడ్ చేసేటువంటి వాళ్ళు, మనీ లాండరింగ్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది క్రిప్టో కరెన్సీలో మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఎన్ని కోట్లైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కోట్లైనా విత్ ఇన్ సెకండ్స్ లో మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అది దీనికి ఉన్నటువంటి గొప్ప రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇంతే చేయాలా, ఈ టైంలోనే చేయాలా, నువ్వు ఎనీ టైం ఏ ప్రపంచ దేశాల్లో ఏ టైం కైనా నువ్వు క్రిప్టో కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఎంత విలువైన కరెన్సీనైనా నువ్వు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అందుకు ఈ క్రిప్టో కరెన్సీ రూపించబడిందే అందుకోసమే, ఈ వెసులుబాటు కోసమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్న, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క లేనిపోని ఆంక్షలను తొలగించడానికి క్రిప్టో కరెన్సీ లాంచ్ చేశారు. క్రిప్టో కరెన్సీ ఇన్వెంషన్ జరిగింది, కనుక్కోవడం జరిగింది. ఆ విధంగా ఇలాంటి చాలా ఎక్స్చేంజ్లు ఉన్నాయి మన వరల్డ్ వైడ్. మన ఇండియన్ లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ల్లో మన ఇండియన్ గవర్నమెంట్ FIU మన రాజేష్ సార్ పెట్టారు కదా. FIU అనేది ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. చాలా క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఎంత క్వాంటిటీలో మన ఇండియన్స్ పెట్టుబడులు పెట్టారు, ఎంతమంది యూజర్స్ ఉన్నారు, క్రిప్టో కరెన్సీ వాడేటువంటి యూజర్స్ ఉన్నారు, అన్ని కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే బైనాన్స్ కూడా మన ఆధార్ కార్డు తీసుకునేది కాబట్టి, మన ఆధార్ కార్డులో సంబంధించిందంటే ఒక ఇండియన్ కు సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలు బైనాన్స్ లో మానిటర్ చేస్తూ ఉంటుంది. బైనాన్స్ ని మన ఇండియన్ గవర్నమెంట్ FIU మానిటర్ చేస్తూ ఉంటుంది. సో అన్ని కూడా లీగల్ గా జరుగుతుంటాయి. లీగల్ గా లేదు, ఏదైనా సమస్య వచ్చిందన్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందన్నప్పుడు బ్యాన్ చేస్తుంది. ఇప్పుడు బైనాన్స్ మన ఇండియాకే కాదు, జపాన్కి ఒకసారి, హాంకాంగ్, జపాన్కి, ఇంకా వేరే థాయిలాండ్ కూడా, UK కూడా నష్టపరిహారం చెల్లించి అనేక రకాల మనీ లాండరింగ్ జరిగింది బైనాన్స్ లో. అది 2023లో బైనాన్స్ యొక్క సృష్టికర్త CEO ఆయన ఒప్పుకున్నాడు, ఎస్ మనీ లాండరింగ్ జరిగింది నా ఎక్స్చేంజ్ లోని. ఆయన ఒప్పుకొని నష్టపరిహారం చెల్లించడం జరిగింది. 2023లో ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు అనమాట. యొక్క అపరాధంతో ఆయన ఒప్పుకున్నాడు, ఎస్ జరిగిందని. సో ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు, బ్లాక్ మనీ, ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. దీనికి క్రిప్టో కరెన్సీ అనేది ఒక ప్రధాన మాధ్యమంగా తయారైంది ప్రజెంట్. ఇప్పుడు మన ఇండియాలో మన భారతదేశం యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా జరగకూడదు, మన భారతీయులకు జరిగేటువంటి నష్టాలు వేరే రకంగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఎదుగుతున్న దేశం, డెవలప్మెంట్ లో ఉన్నటువంటి దేశం కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ప్రధాన బాధ్యత వహించాలి, అదే చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా. మన ప్రతిదీ తెలుసుకుంటాం. ఇప్పుడు బైనాన్స్ ఫౌండర్ వచ్చి, ఆయన పేరు కూడా చెప్తాను నేను. ఫౌండర్ ఎవరికైనా ఐడియా ఉందా సార్? ఆయన పేరు వచ్చి చాంగ్పెక్ జావో. Gate.io యొక్క ఫౌండర్ వచ్చి లీవ్ హ్యాన్. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మన PVC మ్యాట్ ఎప్పుడు లాంచ్ అయింది, Gate.io ఎప్పుడు లాంచ్ అయింది? 2013లో. 2017లో లాంచ్ అయింది బైనాన్స్. ఈ 2 చైనాలోనే లాంచ్ అయ్యాయి, 2 ఎక్స్చేంజ్లు. కానీ బైనాన్స్ Gate.ioని మించి వెళ్ళింది, ఫాస్ట్ గా ఫార్వర్డ్ అయింది. PVC మ్యాట్ ఎప్పుడు లాంచ్ అయింది సార్? 2022. 30 years మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఒక ప్రధాన అంశం చెప్పారు సార్, రాజేష్ సార్. ఏంటంటే ఆయన పేరేంటి, నిన్న గ్రూప్ లో కూడా పెట్టారు ఆయన సార్ పేరు. నిన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు కదా సార్, మీరు నిన్న షేరింగ్ కూడా చేశారు. ఆయన పేరు వారెన్ బఫెట్. ఎస్ సార్, వారెన్ బఫెట్ అని చెప్పింది. ఆయన ఒక మెయిన్ మోటో ఏంటంటే, సార్ చెప్పింది అది వాస్తవంగా జరిగింది. ఆయన జీవితంలో పూర్తిగా జరిగింది అంశం అది. ఆయన రాశాడు, పెద్ద పెద్ద బుక్స్ కూడా రాసడం జరిగింది ఆయన పేరు పైన. ఆయన ఏమంటాడంటే, ఒక్క దానిపైన డిపెండ్ అయ్యడం కన్నా
ఒక వ్యాపారం చేసేటప్పుడు ఒకే రకమైన పెట్టుబడి పెట్టుకోవడం కన్నా ఇతరత్ర పెట్టుబడులు ఇతరత్ర రంగాల్లో పెట్టుబడి పెట్టుకుంటే వచ్చేటువంటి ప్రమాదాలని మనం అరికట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ అంశం వారెన్ బఫెట్ అనే అతను ఇది 1950 సంవత్సరంలో జరిగింది. ఆయన యొక్క ఆయన అప్పుడు పూర్తిగా ఆయన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఆయన 14 సంవత్సరాల వయసులోనే ఆయన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆయన చాలా చిన్న వయసులోనే ఆయన తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనే అంశాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి వారెన్ బఫెట్ అని ఆయన. ఇప్పుడు జరిగేది కూడా అది వాస్తవం. చూడండి, ఇప్పుడు ముఖేష్ అంబానీ గాని, బిల్ గేట్స్ గాని, ఎవరు తీసుకున్నా, అదాని గాని, ఎవరు తీసుకున్నా గానీ ఒకే వ్యాపారం పైన ఉండదు వాళ్ళకి పెట్టుబడి. చాలా వ్యాపారాలపైన విస్తరించి ఉంటారు. వాళ్ళు అనేక రకాలైన వ్యాపారాల ద్వారా నుంచి వాళ్ళు పెట్టుబడులు పెట్టి దాని నుంచి ఒక అంశం డ్రాప్ అయినా ఇంకొక అంశం పైన వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలుసు వాళ్ళకి, ఇది ప్రూవ్డ్. కానీ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు. వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఒక్కటే బాణం, ఒక్కదాన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు. వేరే ఇతర ప్రపంచంతో వాళ్ళతో పని ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే విధంగా, ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా ఇన్వెన్షన్స్ జరుగుతాయి. వాళ్ళు ఏంటంటే ఒకే రంగం చేస్తే దాంట్లోనే చేస్తే దాంట్లోనే సస్తా అన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో పట్టు వదలని విక్రమార్కుల్లాగా అంటారు చూసిన అలా పనిచేస్తారు వాళ్ళు. దాన్ని పూర్తిగా దాని అంతం చూసేంత వరకు వాళ్ళు దాన్ని వదలరు. అలాంటి వ్యక్తులు ఉన్నారు మనం గతంలో చూసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు బాగా తెలిసిన అంశం ఒకటి ఉంటుంది. బల్బ్ ఇన్వెన్షన్ జరిగింది, థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన కూడా ఈ యొక్క ఇన్వెన్షన్ జరిగేటప్పుడు చాలా రకాలటువంటి పిచ్చోడు అన్నారు ఆయన్ని. ఆయన దేనికి లొంగల. ఆయన ప్రయత్నాలను కొనసాగించి ఒకటే ధ్యేయం, నేను ఎలాగైనా బల్బును కనుగొనాలి. అనేక రకాల డిసీజులు వచ్చినాయి. అక్కడ రిలీజ్ అయ్యేటువంటి గ్యాసులతో వచ్చేటువంటి ఆ యొక్క కెమికల్స్ తోటి ఆయన ప్రయోగ దశలో ఉన్నప్పుడు అనేక రకాల డిసీజ్ వచ్చినా కూడా తట్టుకొని చర్మ వ్యాధులు వచ్చేసి ఆయన జంకకుండా బల్బును కనుగొన్నాడు. ఈ రోజు ఆ బల్బ్ ఇన్వెన్షన్ జరగడం వల్ల అప్పట్లో ప్రపంచం ఈ రోజు వెలుగులో ఉంది. సో అలా కొంతమంది ఉంటారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నాకు పేరు గుర్తు రావట్లేదు. కొన్ని విషయాలు నాకు సమయాన్ని గుర్తురావు. అలా ఉంటారు. ఆ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పీవీసీ మెటా తీసుకుంటే కూడా క్రిప్టో కరెన్సీలు 30,000 వరకు ఉన్నాయి. ఏది చేయాలా, ఎందులో పెట్టుబడి పెట్టాలా, నువ్వు పెట్టుబడి పెట్టిన మరుక్షణం ఇంకో కాయిన్ చాలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటది, ఇంకో కాయిన్ దానికి మించి వెళ్తా ఉంటది, ఇంకో కాయిన్ నువ్వు ఆశించిన ఫలితాన్ని కన్నా చాలా దిగజారిపోతూ ఉంటది. ఇవన్నీ మనిషి వేవరింగ్ మైండ్ సెట్ తో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మనం మొట్టమొదట క్రిప్టో కరెన్సీ తెలుసుకున్నది పీవీసీ మెటాతోనే కాబట్టి తెలుసుకుందాం. ప్రస్తుతం పీవీసీ మెటాతో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి ఎలా చేయాలి, క్రిప్టో కరెన్సీతో ఎలా ఉంటుంది లైఫ్ అన్నది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం చాలా మంది, నేను కూడా. సో కొంతమంది బాగా ఆలోచన వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళు కొరికి వెళ్ళారు, మన టీంలో కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మనకు ఆ యొక్క అంశాలు కూడా నేర్పించుకొని మనం, అందుకే మీటింగ్ చాలా ఇంపార్టెంట్. పీవీసీ మెటా గురించి జరిగేటువంటి ఈ 2 తెలుగు మీటింగ్స్ మనకి మన లైఫ్ లో చాలా ఇంపాక్ట్ పడుతుంది. బట్ తెలియదు ఆ విషయం మనకి. పోను నెక్స్ట్ 2-3 years తర్వాత తెలుస్తుంది, నెక్స్ట్ 5 years తర్వాత తెలుస్తుంది. రాజేష్ గారు జరిపేటువంటి కోయిట్ మీటింగ్ కానీ రిచ్ భారత్ మీటింగ్ యొక్క విలువ. పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. పార్టిసిపేట్ జరిగిన ప్రతి రోజు ఏదో ఒక అంశాన్ని నేర్చుకుని వెళ్తూ ఉంటాం. సో రాను పోను రోజులు గడిచే కొద్దికి ఇంకా ఇంపార్టెన్స్ అనే యొక్క విలువను మీటింగ్స్ లో పెరిగిపోతుంది. నేర్చుకునేటువంటి అంశాలు పెరుగుతాయి, తెలుసుకునేటువంటి జ్ఞానం పెరుగుతుంది. చెప్పేటువంటి లీడర్స్ చాలా మంది మంచి జ్ఞానంతో ఉన్నారు, మన లీడర్స్ అందరూ కూడా. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
ఇప్పుడు బిట్ కాయిన్ చూడండి ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉంది, ఎంత ఇప్పుడు దాదాపు $1,00,000 రీచ్ అయ్యి, $1,00,000 పైన రీచ్ అయ్యి తర్వాత మళ్ళా డౌన్ ఫాల్ లో ఉంది. నాకు తెలిసి ఈ బిట్ కాయిన్, నా ఒపీనియన్ సార్, నాకు తెలిసి బిట్ కాయిన్ అనేది ఆల్మోస్ట్ తారాస్థాయికి వెళ్ళింది. మార్కెట్ సైకాలజీ ప్రకారం నేను అనుకుంటుంది ఏంటంటే, ఇక మించితే 1,10,000, 1,20,000 అంతే, అంతకు మించి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ మార్కెట్ బుల్ రన్ లో కూడా వెళ్ళకపోవచ్చు. ఆల్మోస్ట్ తారాస్థాయిని టచ్ చేసింది, పీక్ స్థాయిని బిట్ కాయిన్ రీచ్ అయిపోయింది. ఇంకేంటంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కన్నా కొంచెం దాన్ని సెల్ చేసేటువంటి మనస్తత్వం జికో ట్రెండ్ కూడా మనం చూసినప్పుడు ఆ విషయం మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. బయర్స్ ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కసారి సెల్లర్స్ కూడా అంతమంది ఉండొచ్చు. సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు ఈ మధ్య. సో ఇదేం జరుగుతుందంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో, కమింగ్ డేస్ లో, కమింగ్ మంత్స్ లో ఏం జరుగుతుందంటే, ఎట్లా ఇంకా డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యేటువంటి స్టేజ్ లో ఉన్నప్పుడు బిట్ కాయిన్ నుంచి చాలా మంది ఆ తర్వాత స్టేజ్ లో ఉన్నటువంటి ఆల్ట్ కాయిన్ పైన వాళ్ళ దృష్టి మారుతుంది ఖచ్చితంగా. ఆల్ట్ కాయిన్స్ అన్నప్పుడు బిట్ కాయిన్ తర్వాత ఏ కాయిన్స్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాయి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇదే బుల్ రన్ అంటే. ఆ ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాయిన్స్ నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి బిట్ కాయిన్ తర్వాత మంచి పొజిషన్ లో ఉన్న కాయిన్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఆల్ట్ కాయిన్లు అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా ఈ రోజు $10 ఉన్నవి ఫాస్ట్ గా నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో పెరుగుతా వస్తాయి. ఇప్పుడు బాగా ట్రేడింగ్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు సరైన కాయిన్ పైన, నమ్మకమైన క్రిప్టో కరెన్సీ పైన ఇప్పుడు తక్కువ ఉన్న రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, అంటే ఆల్రెడీ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినట్టు కాయిన్ గురించి అన్నమాట. పీవీసీ మెటా ఇంకా రాలేదు, పీవీసీ మెటా ఇంకా ఇన్సెంట్ స్టేజ్ లో ఉంది. కాబట్టి ఎవరైతే ట్రేడింగ్ చేసినటువంటి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఏదైతే పాపులర్ గా నెక్స్ట్ బిట్ కాయిన్ తర్వాత పాపులర్ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకుని తక్కువ రేట్లో ఉన్నటువంటి పెట్టుబడి పెట్టినట్లయితే కమింగ్ మంత్స్ లోనే సార్, చాలా తక్కువ టైంలోనే 90 days లోనే వాళ్ళు మంచి ప్రాఫిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బిట్ కాయిన్ తర్వాత బిట్ కాయిన్ ఇన్వర్స్ అందరూ కూడా టర్న్ అవుతారు, వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది ఖచ్చితంగా. వాళ్ళ సైకాలజీ ప్రకారంగా ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి అంశం ఇది. నెక్స్ట్ ఆల్ట్ కాయిన్స్ పైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇదే ప్రతి సంవత్సరం కూడా ఒక నిర్ణీత సమయంలో మదర్ కాయిన్ అనేది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు తర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. మదర్ కాయిన్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఆల్ట్ కాయిన్స్ పీక్ స్టేజ్కి వెళ్తాయి. సో ఇవన్నీ మన చాలా అంశాలు ఉన్నాయి. మన లీడర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కొన్ని విషయాలు కొంతమంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. పీవీసీ మెటాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇదే సరైన సమయం అని మనం చాలాసార్లు చెప్పాం. దీన్ని యూజ్ చేసుకోవాలి సార్. మీకు తెలియదు, పీవీసీ నమ్మకమైన క్రిప్టో కరెన్సీ, మంచి క్రిప్టో కరెన్సీకి ఇది రూపాంతరం చెందబోతుంది. మంచి అప్డేట్స్ తీసుకురాబోతున్నారు, మనకి యూస్ఫుల్ అయ్యేటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి ఫ్యూచర్ లో. నిన్న పొద్దున మన తాటికొమ్మల శంకర్ సార్ కూడా డిచ్ భారత్లో చెప్పారు, డిసెంబర్ లోనే చేసుకోవాలనుకుంటే, మీ బిజినెస్ బిల్డప్ చేసుకోవాలంటే, టోకన్ యొక్క క్వాంటిటీ పెంచుకోవాలంటే డిసెంబర్ లోనే పెంచుకోవాల్సిన అవకాశం ఉంది, పెంచుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎవరి యొక్క మైండ్ లో వచ్చేటువంటి ఆలోచనలు ఉంటాయో అవన్నీ కొన్ని వాస్తవాలు ఉంటాయి. సో వాటి ప్రతిదీ మనం పూర్తిగా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పీవీసీ మెటా ఇప్పుడు బిట్ కాయిన్ ఒకప్పట్లో చాలా తక్కువగా తీసుకున్నటువంటి వారు ఈ రోజు ఒక్క కాయిన్ మిలీనియర్, దాదాపు 90 లక్షలు ఒకే ఒక కాయిన్ బిట్ కాయిన్. ఆ రోజు డస్ట్బిన్ లో పడేసినటువంటి హార్డ్ డిస్క్ ఈ రోజు ఆయన లైఫ్ ఎలా ఉందో, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో నేనైతే ఒకసారి ఆలోచించాను. నేను కనీసం 60 లక్షలు 50 లక్షలు ఉన్నప్పుడే ఆయన కొన్ని కోట్లు పెట్టి డంపింగ్ యార్డ్ ని తవ్వడం వెతకడం చేశాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటది అసలు ఊహించలేకపోయాను నేనైతే. సో చాలా చీప్ గా చూశాడు. అదే ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు మన లీడర్స్ కూడా బయట. ఆ చీప్ మైండ్ సెట్ ని వదిలేయండి. ఏది ఎప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో పీవీసీ మెటా అన్నది ఎవరికి తెలియదు. పీవీసీ మెటా ఫౌండర్స్ ఓన్ ఎక్స్చేంజ్ తీసుకొని వచ్చి కాయిన్ గా 100% లాంచ్ అయినప్పుడు వేరే విధంగా ఉంటుంది సార్. మన ఓపికతో నిరీక్షించి పీవీసీ మెటలో పెట్టుబడులు పెట్టుకొని అద్భుతమైనటువంటి ప్రాఫిట్ ని చేసేటువంటి అవకాశాలు ముందున్నాయి. ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాజేష్ సార్, మీరు రెడీనా సార్?
రాజేష్ సార్. Yes, thank you. ఓకే సార్, ప్లీజ్ క్యారీ ఆన్. Yes, thank you. ఎందుకంటే మంచి విషయాలు మనం తెలుసుకున్నాం 100%. ఏదైతే మరి ఈరోజు గ్రూప్ లో కూడా మీకు షేర్ చేయడం జరిగింది. అన్ని తెలుసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ పూర్తిగా మనము అవగాహన అనేది ఉండాలి. సో మనము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కదా, సో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇలాంటి ఒక ఆలోచన విధి విధానాలన్నీ మనకు తెలిసి ఉండాలి. సో ఎట్లా మనం పీవీసీలో ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ .io టోకెన్ ఇవన్నీ మనము చేసుకుంటున్నాం, ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం, పబ్లిక్ కి ఇన్వైట్ చేస్తున్నాము, తర్వాత ఇవన్నీ చేస్తున్నాము. ఓకే, బట్ నెక్స్ట్ ఏంటంటే మిగతా జనరల్ విషయాలు కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఎస్ ఇప్పుడు మనము పీవీసీ మెటా, ఓకే మన మీటింగ్ యాక్చువల్లీ పీవీసీ మెటా మీటింగ్, బట్ ఈ రోజు మనము ఏం అప్డేట్ లేదు, వేరే వాళ్ళకి ఏం క్వశ్చన్స్ లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అలా ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నీ ఏంటంటే జనరల్ నాలెడ్జ్, దట్ ఈస్ ద క్రిప్టోలో ఉన్నాం కనుక క్రిప్టోకి సంబంధించినవి. సో ఇలాంటి నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ బిట్వీన్ కూడా మీకు ఏదైనా డౌట్ వచ్చింది, లేకపోతే .ioలో లేకపోతే .comలో ఏదైనా డౌట్ ఉంది, లేకపోతే ఇంకేమైనా డౌట్ ఉంది పీవీసీ గురించి, లోపల మీరు దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. సో మాకు తెలిసిందైతే మేము పూర్తి వివరంగా ఇస్తాం, తర్వాత తెలియదైతే తెలుసుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వాయిస్ వస్తుంది కదా, ఇప్పుడు కట్ అయింది ఇంతకుముందు? లేదు సార్, వస్తుంది వాయిస్, ఇబ్బంది ఏం లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం ఏంటంటే ఖచ్చితంగా వీ నీడ్ టు మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ మనం గ్రాప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో ఎప్పుడు కానీ ఏమంటుందని సో వెనకడుగు వేయకూడదు నేర్చుకోవడంలో, నాలెడ్జ్ గ్రాప్ చేయడంలో. మనీ, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనీ అనేది బై డిఫాల్ట్. సో నాలెడ్జే మనకు మనీ అనేది ఎర్నింగ్ చేస్తుంది. ఇది కొత్త విషయం ఏం కాకపోయినా కొంతమందికి 100% అదొకటి. తర్వాత ఇందాక అన్నట్టుగా నిజంగానే మనకు వారెన్ బఫెట్ సార్ సంగతి మాట్లాడేది చెప్తాను మీకు. ఎందుకంటే నేను గత 2 months నుంచి వెళ్ళి అతని విషయాలు నిజంగానే నేను చదివాను అనమాట. ఆ విషయం చాలా బాగా చెప్పారు మన ఇప్పుడు చంద్రశేఖర్ సార్. ఎందుకు అంటే దీనివల్ల ఏమవుతుందంటే నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఏ మల్టిపుల్లో మన ఇన్వెస్ట్ ఏదైతే ఉందో మల్టిపుల్లో చేస్తే అంటే సో దానివల్ల మనకు నాలెడ్జ్ గ్రాబ్ అవుతుంది. నెక్స్ట్ నీకు ఒక క్యాల్కులేషన్ అనేది తెలుస్తుంది. మెయిన్ గా మన పీవీసీ మెటా అనేది క్యాల్కులేషన్ ప్లాన్, ఖచ్చితమైన క్యాల్కులేషన్ ప్లాన్. ఎస్, ఆ విధంగా డిఫరెంట్ దాంట్లో మనం నష్టాన్ని తగ్గించుకోవచ్చు, క్యాల్కులేషన్ మెయిన్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఏది అభివృద్ధి చెందుతుంది, ఏది ముందుకెళ్తుంది, ఇందులో నేను మరి ఇక్కడ 1 lakh పెట్టాను, అక్కడ 1 lakh పెట్టాను, మరి మంత్లీ కావచ్చు లేకపోతే డైలీ కావచ్చు, నేను ఎంత సంపాదించుకుంటున్నాను, నా రాబడి అంటే నా సంపాదన ఎంత వస్తుంది, ఇక్కడ సేమ్ పెట్టాను, అక్కడ సేమ్, అండ్ దేనికి ఎక్కువ టైం ఇస్తున్నాను, దేనికి తక్కువ టైం ఇస్తున్నాను. సో ఇలాంటివి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అంటే మల్టిపుల్లో మనం ఎప్పుడైతే చేస్తామో సో ఆర్థికంగా మనము సపోజ్ ఇక్కడ నువ్వు 1 lakh ఒక రంగంలో పెట్టుబడి పెట్టావు, ఇంకోటి సేమ్ టైం వన్ డే కావచ్చు, 2 days కావచ్చు, లేకపోతే 1 month కావచ్చు. బట్ ఎనీవే ఏది ఏమైనా బట్ ఒక 1 month ఒక 15 days లేకపోతే ఒక 6 months అయ్యేసరికి సో ఎక్కడ నువ్వు ఎర్న్ చేయగలిగావు, దాన్ని నువ్వు తిరిగి తీసుకోగలిగావు ఆన్ ద స్పాట్ అనేది కూడా మనకు విభిన్న వాటిలో మనము పెట్టుబడి పెట్టుకుంటే సో ఇవన్నీ మనకు ఈ నష్టం లేకుండా మనకు అనేది చాలా చాలా చదివాను. దాంట్లో బహుళ పరిశ్రమ మరి ఇలాంటివి
మనము అతని ద్వారా నేను చాలా చదివాను. అందుకే మీకు ఆ పోస్టు, బట్ ఆ పోస్ట్ నాకు వేరే కడ దొరికింది. అరే నేను చదివిందే ఇక్కడ, అది వేరే వేరే సిస్టమ్ గ్రూప్ లో ఆ పోస్ట్ వచ్చింది యాక్చువల్లీ. సో దాన్ని నేను ఇక్కడ నాకు నచ్చి నేను చదివి, అరే నేను చదువుతున్నదే నా దగ్గరికి వచ్చింది అన్న, అంటే నా దగ్గరికి అంటే ఆ గ్రూప్ లో వచ్చింది. సో ఆ గ్రూప్ లో నేను ఉన్నాను కదా అన్న ఆలోచనతో నా దగ్గరికి వచ్చింది కదా అని చెప్పేసి, సో నేను ఇక్కడ నేను పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఖచ్చితంగా మనము మల్టిపుల్లో మనం పెట్టుబడి అనేది మల్టిపుల్లో ఉండాలి. ఆన్ ద స్పాట్ నాలెడ్జ్ అవసరం. వితౌట్ నాలెడ్జ్ ఏది కానీ చేయకూడదు. 100%. సో మనం లాభం కోసం చూస్తే ఏమంటాం కదా, ఉన్నది పాయ అన్నట్టు ఆ టైప్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా మనం ఇటు పెట్టి ఖచ్చితంగా మనం వితౌట్ నాలెడ్జ్, టెక్నాలజీ ఖచ్చితంగా మనకు ఈ రోజులలో 10 రూపాయలైనా కూడా లాస్ కాకుండా చూసుకోవాలి. అఫ్ కోర్స్ అప్పుడప్పుడు అనుకోకుండా జరుగుతుంది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఏంటంటే మన ప్రయత్నం ఇప్పుడు ఎట్లుండాలి అంటే, ఇప్పుడు మనం దగ్గర పీవీసీలో 2019 నుంచి ఉన్నాం. సో మనము ఇన్ని రోజుల నుంచి వెళ్ళి మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక బిజినెస్కి వెళ్ళి అక్కడ లాభపడితే పర్లేదు, లాస్ అవ్వకూడదు. 100%. ఈవెన్ 1000 రూపాయలు కూడా లాస్ అవ్వకూడదు. అలా నీకు అనిపిస్తేనే యూ కెన్ డూ ఇట్, అదర్వైజ్ లీవ్ ఇట్. లేకపోతే ఇది బాగుంది కదా, మనకేముంది, చాలా బాగుంది మనకి. సో అట్లా అన్నమాట. సో మనం ఏది చేసినా కూడా, అంటే ఆన్లైన్ సిస్టమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకోటి కావచ్చు, లేదా ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ లో వెళ్తున్నారు. సో రియల్ ఎస్టేట్ వాళ్ళు మనకి ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి ప్రమోట్ చేయమని మనకు కాల్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మన గ్రూప్ లో నేను మెసేజ్ పోస్ట్ చేస్తాను, నేను ఎవరికి చెప్పలేదు, అర్థం చెప్పాను. నాకు అడిగిన వాళ్ళకి నేను అర్థం చెప్పాను, చేసుకోండి సార్, మీరు కావాలంటే మీ యొక్క పర్సనల్ గా మీరు కాల్ చేయండి, వాళ్ళకి మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం అది. సో అలా చాలా మంది రియల్ ఎస్టేట్ లో చేస్తున్నారు, కొంతమంది ఏది హెల్త్ అండ్ వెల్త్ లో చేస్తున్నారు. ఇలా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ నా దగ్గరికి ముందుగా వస్తాయి, ఖచ్చితంగా. సో నేను చెప్తాను ఒకటే సార్, నేను అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇది ఎవరికైనా చెప్పాలి అంటే, హెల్త్ అండ్ వెల్త్ కావచ్చు, కొన్ని అది ఎలా ఉంటుంది అంటే, ఖచ్చితంగా మనం పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, పర్సన్ పరిచయం అవ్వాలి, ఖచ్చితంగా పరిచయస్తులు ఎక్కువ ఉండాలి. దెన్ అక్కడ అది ఎలాంటి వాళ్ళకి పనిచేస్తాయి అంటే, లోకల్లో ఉండి తిరిగే వాళ్ళకి పనిచేస్తాయి. సో డైరెక్ట్ చెప్పేస్తాను అందుకే నేను. సో ఇలా అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, మనకు ఒక అవగాహన రావాలి అనమాట. అంటే వాళ్ళు మనకు అవకాశాలు ఇస్తున్నారు, ఇది మనం దాన్ని అవకాశంగా తీసుకోవచ్చు. అంటే వాళ్ళు నేనేంటనేది తెలిసి వాళ్ళు అనేది వాళ్ళు నాకు చెప్పడం జరుగుతుంది. సో నేనేం చేస్తా అంటే, దాన్ని ఎనలైజ్ చేస్తా. ఇప్పటిదాకా మీకు అదే చెప్పాను, మల్టిపుల్ లో వర్క్ చేయాలి, తప్పు లేదు. కాకపోతే యూనిట్ ఎనలైజ్, ఖచ్చితంగా ఎనలైజ్ చేయాలి, లేకపోతే లాభం లేదు. ఎనలైజిస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. మనం ఏం చేయాలి అంటే, నో ఎస్ చెప్పాల్సింది మన దగ్గరనే ఉంది, అవునా కదా సార్? ఇప్పుడు నేనైనా ఇంకొకరైనా మనని ఎవరు ఇన్వెస్ట్ చేసినా, మనం ఎవరినైనా రిఫర్ చేసినా, సో అదంతా నో చెప్పడానికి, ఎస్ చెప్పడానికి మన చేతుల్లోనే ఉంది. అవకాశాలు వచ్చినా కూడా, సో దాన్ని చెప్పిన తర్వాత నో ఎస్ చెప్పే ముందు నువ్వు చెప్పకపోతే మన ఇష్టం, బట్ వర్క్ ఆన్ ఇట్. దానికి క్యాల్కులేషన్ చేసుకోండి, ఏం చెప్పారు, ఏంటిది. సో ఏ విధంగా మనీ అనేది మనకు ఎర్న్ అవుతుంది, ఏ విధంగా వస్తుంది, మరి నేను లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇది మనం ఖచ్చితంగా ఎనలైజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవరు చెప్పారు, నేను చెప్పట్లేదు. వారెన్ బఫెట్ దాంట్లో నేను ఇవన్నీ గూగుల్లో సెర్చ్ చేశాను,
సో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం చేయాలి. సో కొన్నిసార్లు నాకు అనిపించింది అనమాట, మనం కూడా అంటే మనం అంటే అంత నేను నన్ను అనుకోవచ్చు. సో మనం కూడా ఎక్కడ తప్పు చేస్తున్నామా సో అనేది మన ఏఐ టెక్నాలజీలో కూడా నేను ఏఐ అంటే ఇది మన వాట్సాప్ లో మీ దగ్గర కూడా ఉంది, అందరి చేతుల్లో ఉంది. అది ఏఐలో నేను రాసి కూడా తెలుసుకున్నాను నేను. అంటే కొన్నిసార్లు అది కరెక్ట్ పర్ఫెక్ట్ రాదు, బట్ అందులో నుంచి కొన్ని పాయింట్లు తీసుకోవచ్చు అన్నట్టు. అందులో నుంచి వెళ్ళి కొన్ని పాయింట్లు మనం తీసుకోవచ్చు. సో అలాగని చెప్పేసి నాకు దగ్గరికి కొన్ని శిష్టాలు వస్తున్నాయి సార్. ఏమంటే ఇది మనము ట్రేడ్ చేయాల్సిన పని లేదు, మొత్తం ఏఐ చూసుకుంటుందని. ఏఐ చూసుకుంటుంది కరెక్ట్, చూసాను నేను అక్కడ అందులోకెళ్ళి. బట్ ఏఐ కొన్నిసార్లు మన అసెట్ మొత్తాన్ని తీసుకెళ్తుంది సార్. లాస్ట్. సో నో వన్ డిస్కస్ చేయడానికి లేదు, అక్కడ కూడా ప్రమాదం ఉంది. బట్ వీళ్ళు నాకేం చెప్పారు ముందుగా, అసలు ఇక్కడ ప్రమాదమే లేదు అన్నారు. బట్ వీఆర్ సర్చింగ్. నేనేం చేస్తానంటే సెర్చ్ చేస్తాను నేను. అయితే వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని ఒక 1 వీక్ లేకపోతే 15 days ఇలా నేను సెర్చ్ చేస్తాను అనమాట ఖచ్చితంగా దాని గురించి. బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే సార్ నాకు రిప్లై ఇవ్వలేదు. నో, రిప్లై కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెర్చ్ చేసిన తర్వాత కొన్ని పాయింట్లు వాళ్ళతో నేను డిస్కస్ కూడా చేస్తాను. దెన్ వాళ్ళు నాకు అనుగుణంగా చెప్పినా కూడా సో నో అనేది ఎస్ అనేది మన చేతుల్లో ఉంది. సో ఎందుకంటే ఎవరిని కూడా నేను అన్నెసెసరీ డిసగ్రీ చేయను, అన్నెసెసరీ ఓకే చేయను. ఇలా మొత్తం అందులోనే చదివి కొద్దిగా నేను నేర్చుకోవడం జరిగింది. సో ఎందుకంటే మనము చదవాలి, ఖచ్చితంగా రీడ్ చేయాలి. అలా చేసినప్పుడే మనకి ఇన్ని విషయాలన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఎనివే మంచి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం ఈరోజు కూడా. సో మరి మీ యొక్క ఇంకా ఏంటి విషయాలు, ఎనీ డౌట్స్, ఎనీబడి? సో అంతా సైలెన్స్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు అలా సైలెన్స్ ఉంటే నేను కూడా ఏం మాట్లాడాలని నాకు కూడా అర్థం కాదు. సో నేను ఏం చేస్తా అంటే, మీరు మాట్లాడితే నాకు ఏంటంటే, మీరు ఒక్కటి మాట్లాడితే నేను 10 మాట్లాడతాను. అవును కదా, మీకు అందరికి తెలిసిన విషయం. మీరు ఒక్కటి మాట్లాడితే నేను 10 మాట్లాడతాను. అంటే బయటకు వస్తాయి అన్నమాట మాటలు. సో ఇప్పుడైతే మరి మనము ఈరోజు నిన్న నైట్ మన మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు నేను గ్రూప్ లో కొన్ని విషయాలు పోస్ట్ చేశాను. ఓకే, చూద్దాం ఒకసారి అయితే. సో ఎవరైనా మధ్యలో మాట్లాడాలంటే మాట్లాడచ్చు, అట్లే నేను మాట్లాడుతాను చెప్పి రాగాల్సిన పని లేదు. ఓకే, ఎందుకంటే ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మీరు మైక్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు, లేదా హ్యాండ్ రైజ్ అడిగినా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా సైలెన్స్ ఉండకూడదు అన్న ఆలోచనతో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, నేను నా గ్రూప్ లో కొన్ని విషయాలు మీకు పోస్ట్ చేయడం జరిగింది. 1 minute సార్. ఓకే, యా. సో ఒక 1 minute వీడియో మంచి చంద్రశేఖర్ సార్ మంచి వీడియో పోస్ట్ చేసినట్టున్నారు ఇక్కడ. వెరీ గుడ్. గేట్ హైవే గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. సో ఇది కూడా మంచి క్రిప్టో ఎక్స్చేంజ్. బట్ మరి ఎవరైనా ముందుగా మరి పెట్టుబడులకి ఎవరైనా పెట్టుకొని ఉంటే వాళ్ళకి ప్రాబ్లం. జస్ట్ కాకపోతే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తే పర్వాలేదు, బట్ అలా ఇవ్వకపోతే మాత్రం మనకి. సో ఎనివే ఇక్కడ ఒక మేడం, కంగ్రాచులేషన్ మేడం. మేము ఇది చూడలేదు నేను, అందుకని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పలేదు. నిర్మల మేడం, కంగ్రాచులేషన్ మేడం. ఓకే, సో డియర్ పార్ట్నర్స్, ఈ విధంగా రియాక్ట్ అవ్వండి. అలా ఏమంటాం కదా, మనం కొద్దిగా ఇలా నారాజుగా ఉంటే మన మైండ్ కూడా ఇంకా నారాజ్ అయిపోతుంది సార్. ఇలాంటి టైంలోనే ఎవరేం పోస్ట్ పెడుతున్నారని చూసి మనము దానికన్నా కొంచెం రియాక్ట్ అవ్వాలి. సో అప్పుడే మన మనస్సు కొంచెం మంచిగా ఉంటుంది సార్. సో మనం ఎన్నోసార్లు ఇక్కడ చెప్పుకుంటున్నాం, బట్ మీరు రియాక్ట్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ అడ్మిన్లు అయితే దగ్గర ఎంతమంది ఉన్నారు సార్ ఇందులో చూద్దాం ఒకసారి చూస్తాం. ఊరికే దగ్గర చూస్తే నాకు తెలిసి అడ్మిన్లు
చూడండి లెక్కలు లేవు. 1 2 3 4 5 6 7 8 9 10 చాలా ఉన్నాయి. చూడండి దగ్గర దగ్గర 50 మంది దాకా అడ్మిన్ ఉంటారు. బట్ వై దే కెనాట్ రియాక్ట్? సో ఊరికి ఉన్నామనే లేకపోతే ఎందుకు అనే? సో అలా అందుకే రియాక్ట్ అవ్వండి సార్. రియాక్ట్ అవుతే బాగుంటది. సో ఎనీవే ఇప్పుడు దగ్గర దగ్గర 616 మెటాలు వచ్చాయి సార్. మొన్న ఎవరికో నిన్న లేదు మొన్న సార్ నిన్నే అనుకుంటాను. సో గ్రేట్ కదా. ఇది నేను పోస్ట్ చేసిన చూడండి మీటింగ్ అయిపోయిన తర్వాత. మీకు చెప్పాను ఆల్రెడీ 9:30 అంటే మనము కువైట్ టైం వచ్చేసి 8:42 స్టార్ట్ చేశాను. కువైట్ టైం వచ్చేసి 8:30కు మన మీటింగ్ ఎండ్ అవుతుంది. బట్ 8:42కు నేను మనకి 8:40కు క్లోజ్ అయింది అంటే కువైట్ టైం. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారేమో ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది. థ్యాంక్ యూ. సో చూడండి ఇక్కడ అవుతుంది కదా సార్? ఓకే ఓకే. వెంకటేశ్వర కూడా ఉన్నట్టున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి ఒకటి టోకెన్ ఫార్మింగ్. చూడండి నిన్న 200 అంటే ఇది ఈ ఐడి ఎలిజిబుల్ అయింది 200కి. అంటే ఎర్లీ బర్డ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, ఎర్లీ బర్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఇక్కడ మీకు ఏదో మీతో డిస్కస్ చేయాలన్న ఆలోచనతో నేను వచ్చాను. చూడండి ఇక్కడ నిన్న మీకు చూపించాను 6,400 ఉండే. నేను 200 చేసిన తర్వాత ఇది 6,600కి ఈ ఐడి ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అయింది అనమాట. ఓకేనా. సో నేను గ్రూప్ లో చేద్దాం అనుకున్నది ఇదే, ఎందుకంటే టైం అయిపోయింది కనుక నేను అయితే ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఎవరైనా చూడండి కొద్దిగా ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి ఇక్కడ 93.5 వస్తుంది. ఇక్కడ ఒక రోజు ముందు చూడండి ఇక్కడ 7వ తారీఖు నాడు. ఓకే, ఆ 7వ తారీఖు నాడు 100తో మనము ఫార్మింగ్ చేసాం. సో మరి 0.7 అనేది యాడ్ అయిందా సార్ ఇక్కడ? మరి 8 నాడు ఎవరైనా సార్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే అవ్వట్లేదు, 2 days కి అలా అవుతుంది సార్. 2 days తర్వాత అదే 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 నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి మరి ఎవరు సార్ నేను కూడా ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను సార్. రైట్, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను. అదే నాకు డౌట్ వచ్చింది అనమాట. మళ్ళీ అలాగే సార్ మనకి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అయినా సరే అది కూడా 2 days తర్వాత మళ్ళీ రిమూవ్ అవుతుంది సార్. రిమూవ్ కూడా తొందర అవ్వట్లేదు. తర్వాత ఇది కూడా మనకు నెక్స్ట్ డే చాలా అవ్వట్లేదు. ఇంతకు ముందు ఎట్లా అంటే చెప్పన్నా ఇప్పుడు చేసినామా తెల్లారిందా కలాస్ మనకు అచ్చుడే ఆ టైప్ ఉండేది. అవును సార్. ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది సార్, 2 days డిలే అవుతుంది. అదొకటి. సో అందుకే నేను ఈ గ్రూప్ లో ఎందుకు పోస్ట్ చేశానంటే మరి మీరు 68 చూడండి ఇక్కడ ఫస్ట్ దాంట్లో 66 ఉండే. చూడండి 200 చేసిన తర్వాత 6,800. ఇది ఎందుకంటే నేను తెలియడానికి చేశాను. అంటే ఈ ఐడి నేను పెద్ద గొప్పగా చేశానని కాదు, బట్ మన వాళ్ళకి కొద్దిగా ఇంటిమేషన్ ఇవ్వడానికి అనమాట, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంతే. సో అదే ఒకటి. ఇంకొకటి కూడా మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు కొంచెం రివార్డ్ అనేది తగ్గింది అని నాకు అనిపిస్తుంది, బట్ నా ఇంటెన్షన్ కరెక్టా కాదా అనేది చూద్దాం. ఒక ఐడికి తగ్గిన రివార్డ్ అంటే ఏది సార్? అదే మనకు టోకెన్ ఫార్మింగ్ లోనే ఒక్క నిమిషం చూద్దాం, చూసుకుని మాట్లాడదాం. ఏముంది, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే చెప్పండి, ఆగుతాను. టోకెన్ ఫార్మింగ్ సార్ మీరు ప్రెజెంట్ అయితే హ్యాండ్ రైజ్ చేస్తే ఫ్రీ ఉన్నారు కదా? ఫ్రీగా ఉన్నారు సార్, పర్లేదు. ఓకే రైట్, హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి ఇద్దాం, తర్వాత మనం మాట్లాడదాం. మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తే మాత్రం వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఇద్దాం మాట్లాడడానికి ఛాన్స్. ఇందాక బిజీ అంటే మీకు ఫోటో పెట్టాను కదా సార్, దాని గురించి బిజీ అంతే. ఓకే కంగ్రాచులేషన్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ రోజు కూడా నాకు ఒక రెండోసారి ఇది మరపురాని రోజు. అవును సార్. మరవలేని రోజు అంటే మరపురాని రోజు కాదు, దాన్ని మరవలేని రోజు అంటాం కదా, మరవలేని. ఎస్. సో డిపార్ట్మెంట్స్ చూడండి ఇక్కడ ఒక్కరి ఓపెన్ కాదు ఇంకా. సో ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని అనలైజ్ చేయండి, చేసుకోండి యాజువల్ విష్. ఓకే, సో ఎందుకంటే ఈ రోజులల్లా ఎన్ఓ చెప్పడం ఈజీ, ఎస్ చెప్పడం కూడా మన చేతుల్లోనే ఉంటది. సో ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్ళి ఇది చూడాలనుకుంటున్నాను. ఇది ఇక్కడనేనా? కాదు ఇక్కడ
ఇక్కడ కాదు మనం చూసి. ఓకే, రివార్డ్లోకి వెళ్ళారా? రివార్డ్ డైలీ స్టేటస్ రివార్డ్ సార్, డైలీ రివార్డ్ రివార్డ్స్, స్టేటస్. రివార్డ్ స్టేటస్. ఓకే, రివార్డ్ స్టేటస్. యా, సో ఇక్కడ చూడండి ఒకసారి నేను ఏమంటున్నా అంటే ఓకే, ఇక్కడ నేను టోటల్ కాకుండా ఫార్మింగ్ రివార్డ్ మీద క్లిక్ చేద్దాం. చూడండి సార్, ఓకే మీరు సార్. అందరూ చూడండి. తర్వాత దాంతో పాటు వెంకటేష్ మీరు చూడండి. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఒక్క నిమిషం నేను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇగో ఇక్కడ 45 సార్, ఇది 45, ఇక్కడ 45 4వ తారీఖున 45, తర్వాత 5, 6, 7 వరకు 36, తర్వాత వచ్చేసి 39, తర్వాత మళ్ళీ 36, మళ్ళీ 36. సార్ ఒకసారి మీరు ఏంటంటే సార్ 45 ఉంది కదా, ఒకసారి ఆగండి సార్. సేమ్ ఉంది ఇక్కడ, క్వాంటిటీ అయితే మనకి అయితే సేమ్ ఉంది, ఏం తగ్గలేదు అంతలాగేమి. ఇది మీరు అనేది రైట్ సైడ్ లో మాట్లాడుతున్నారా? అవును సార్, అవును సార్, అవును సార్. నాది కూడా అదే డౌట్ అనమాట. ఎందుకంటే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. వై లైక్ దిస్ అంటే మొన్న కూడా ఒకసారికి నేను చెప్పాను, నిన్న మీరు లేరు, స్టార్టింగ్ లో మీటింగ్ లో మీరు లేరు. ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళకు కూడా కొంచెము కొత్త వాళ్ళు పాపం వాళ్ళకు కూడా తగ్గింది. ఇది నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను, చూసే వాళ్ళు కరెక్ట్ గా చూసుకోండి సార్. సార్ యూజర్ ఐడి అది యూజర్ ఐడి అని కనిపించకుండా కట్టండి సార్. ఏం పర్లేదు, ఏమైంది సార్ అదంటారా? వద్దు సార్, వద్దు సార్. ఓకే సరే, అట్లయితే ఓకే, డిలీట్ చేయండి మీరు గ్రూప్ లోకి. ఓకే సార్, మీరు అందరికి డిలీట్ చేయండి, అందరికి కలిపి డిలీట్ చేస్తే ఓకే. నేను ఇలా అచ్చా ఈ ఇందులో ఆప్షన్ ఇక్కడ లేదు. ఓకే, మీరు డిలీట్ చేయండి. నేను మళ్ళీ ఇది సేవ్ చేసి ఓకే సేవ్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. అప్పుడు నాకు ఆప్షన్ వస్తుంది, ఇది దాని మీద హైలైట్ చేస్తాను. సారీ సార్. ఓకే, సో డన్. ఓకే ఓకే, నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను ప్రెజెంట్ సిచ్యువేషన్ లో. సార్ అప్పుడే మీకు ఇలాగ అవ్వడం అప్పుడే 2-3 టైమ్స్ అలాగే అవుతుంది సార్ మీకు? అవునవును, నేను అదే అంటే గ్రహించాను నేను. అంటే సో నాకు డౌట్ వచ్చింది సార్, నాకు డౌట్ వచ్చింది. అంటే ఇక్కడ పోనీ క్వాంటిటీ అనేది మనకి ఇక్కడ ఏమన్నా తగ్గినా గానీ ఓకే, మైనస్ అవుతే ఓకే, నో ప్రాబ్లం సార్. ఇక్కడ క్వాంటిటీ చూడండి సార్, 15,535 అన్నది అలాగే ఉంది, మళ్ళీ 100 ఎక్స్ట్రా చేశారు, అయినా గానీ మీకు 36 వచ్చింది మళ్ళీ. అది ఇది ఎందుకంటే ఇలా జరగకూడదు. ఇది చూడండి, మళ్ళీ నేను చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 10th చూడండి, 10th చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ 15,935 అయినా కూడా వాడేం చేశాడు చూడు, ఇక్కడ 36 ఇచ్చాడు చూడండి. అవును సార్, అవును సార్, అదే నేను అనేది. నువ్వు ఫిక్స్ అయ్యాడు, నేను ఇంత ఇయ్యాలని ఫిక్స్ అయ్యాడా ఏంటి? నువ్వేమో నేర్చుకున్నావు ఇంత అలాగే కాదు సార్, జస్ట్ కిడ్డింగ్, అప్పుడప్పుడు జోక్ చేసుకోవాలి. కానీ అంటే ఇది నాకు అనిపించండి, నాకు మార్నింగ్ టైంలో అలా అనిపించింది. పెరిగినట్టుంది కదా సార్, పాయింట్స్ లో పెరిగినట్టుంది కదా. అదే మేడం, అంటే 100 చేసిన దానికి ఓన్లీ 0.200 ప్రకారమే సార్ పెరిగింది అంతే. ఇది ఎందుకంటే ఈ ఐడియా ఇది వచ్చేసి ఓకే. మరి ఒక్క నిమిషం, ఇక్కడ ఫార్మింగ్ అంటే 0.27 మాత్రం పెరుగుతుంది. అయితే మనం ఇక్కడ ఎర్లీ చూడాలి కావచ్చు అంట, మరి ఎట్లా అంటే మీరు లేదు సార్, ఇక్కడ మీకు ఇక్కడ డైలీ వచ్చేదే డైరెక్ట్ మీకు చూపిస్తుంది అక్కడ 45.26. అంతకుముందు ఓన్లీ దీనికి ఒకటే వచ్చేది, అది టోకెన్ ఫార్మింగ్ కి. అంటే మీరు టోటల్ చూస్తే కనుక టోటల్ సపరేట్ చూపిస్తారు సార్ మళ్ళీ. అచ్చా, అంటే ఇప్పుడు నాకు పొద్దున ఎందుకో నాకు డౌట్ వచ్చింది, ఈ డౌట్ వచ్చింది నాకు పొద్దున, ఇలా రాకూడదు ఎందుకు వచ్చింది అని. అలాగే ఎర్లీ బోర్డు మీద ఒకసారి క్లిక్ చేశాను, చూద్దాం మరి ఈసారికి నేను అన్ని కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళకు కొంచెం మనము. రాజేష్ సార్ చెప్పండి చెప్పండి. మీకు వచ్చిన రివార్డ్ కరెక్టే సార్, అది ఓకే. కరెక్ట్ వచ్చిందా? కరెక్ట్ వచ్చింది. ఓకే ఓకే. సో అంటే నా డౌట్ ఏమి వచ్చిందంటే, ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తానైతే. సో ఇక్కడ మనము ఇక్కడ టోకెన్ ఫామ్ మీద క్లిక్ చేసాము. సో రైట్ సైడ్ లో పెరిగినప్పుడు కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ
ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు 4వ తారీఖు నాడు ఎంత వచ్చింది సార్? 45.26 వచ్చింది. కనబడుతుందా సార్? అవును సార్, అవును. సో ఇక్కడ మరి అంటే ఇక్కడ 3వ తారీఖు నాడేమో మనకు 35 వచ్చింది కదా. ఎందుకు 45 వచ్చింది అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 3వ తారీఖు నాడేమో 3 డిసెంబర్ నేమో 35 వచ్చింది, 4 డిసెంబర్ నాడు 7కి 45 వచ్చింది. వై ఇక్కడ ఏం చేంజ్ జరిగింది మరి చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ యాసిడిస్ సేమ్ ఉంది. ఇప్పుడు 4కు 3కు సేమ్ ఉంది, 15,630 సంథింగ్ సేమ్ ఉంది. మీకు ఏమైనా ఐడియా వస్తుందా ఇలా ఎందుకు జరిగింది అనేది? అంటే నాకు ఐడియా రాలేదు, అందుకు నేను లేదు సార్, ఇక్కడ లేదు. కూడా ఉమ్, ఇక్కడ కూడా అంతకుముందు చూడండి కూడా సార్, 40 ఒకసారి 29 కూడా వచ్చింది. సార్ 29 కూడా మీకు అలాగే 40 వచ్చింది ఎక్స్ట్రా. సేమ్ 29 మళ్ళీ కూడా కరెక్ట్ 40 వచ్చింది. అవునవును, ఎస్. 28 నవంబర్ ఏమో 35, 27 35, ఇక్కడ 29 నవంబర్ 40. అంటే కొద్దిగా ఫ్లక్చువేషన్ అనేది అంటే ఎక్కువ తక్కువ అవుతుందని నాకు వచ్చింది ఐడియా. బట్ నేను ఎందుకు మీతో డిస్కస్ చేస్తున్నానంటే సార్, మీ అందరితో నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఓన్లీ ఒక్కరికే అయ్యిందా లేకపోతే మిగతా వాళ్ళకు కూడా అయ్యిందా అనేది ఇట్లా మాట్లాడితేనే కదా సార్ మనకు అర్థమవుతుంది. మరి మనమే డిస్కస్ చేసుకోకపోతే ఇంక ఎలా మేముంది అట్లా. అవును సార్, అవును. అందుకు నేను 8వ డిస్కస్ చేస్తాను. తారీఖు కూడా యాక్చువల్లీ ఏంటంటే సార్ 39 వచ్చింది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే సార్, మీరు కూడా ఓపెన్ చేసుకొని చూసుకుంటే మరి నాకేమైనా ఇలా అయిందా అని మీరు కూడా అట్లా ఓపెన్ చేసుకొని చూసుకుంటాం కదా. ఎందుకంటే నాకు ఎందుకు డౌట్ వచ్చింది, యాక్చువల్ నేను చూడండి మీకు అందరికీ చెప్పాను, నేను సిస్టమ్ని ఎక్కువ నమ్ముతాను, ఓన్లీ సిస్టమ్ మీద నేను డిపెండ్ అవుతాను. బట్ ఎందుకు ఇది నేను చూడాల్సి వచ్చింది చెప్పాను మీకు సార్. బిఫోర్ ఎస్టర్డే అంతకంటే ముందు ఒక రోజు నాకు కాల్ రావడం జరిగింది. ఏంటంటే సార్, నార్త్ సైడ్ నుంచి వెళ్ళేమో 500 ఫార్మింగ్ నుంచి వెళ్ళి 500 కట్ అయిందని వచ్చింది. కానీ అతనితో నేను మాట్లాడడం కుదరలేదు నాకు. అసలు అట్లా అవ్వదు. ఏది మెయిన్ ఏదైతే ఉందో ఫార్మింగ్, నాకు 500 USDT మైనస్ అయింది ఆటోమేటిక్ గానీ మెసేజ్ చేశారు. బట్ నేను అతన్ని లైన్ లోకి తీసుకొని స్క్రీన్ షేర్ చూడలేదు నేను. కానీ అది పోయింది, ఓకే, అది వదిలేసి నెక్స్ట్ ఏంటంటే సార్, రివార్డ్ ఒక రోజు ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అది అని చెప్పేసరికి అప్పుడు నేను ఇది చూడడం జరిగింది అనమాట. అందుకు మీతో డిస్కస్ చేస్తాం సార్. సో మీరు కూడా మరి ఏదన్నా అంటే మీకు కూడా అలా జరిగిందా లేకపోతే ఏంటనేది మనం మాట్లాడుకుంటేనే కదా తెలుస్తుంది. ఎస్ రమేష్ సార్ మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏదో మాట్లాడినట్టు నేను మధ్యలో వచ్చాను కదా. సార్ లేదు సార్, నాకైతే అలా ఏం జరగలేదు. జంపింగ్ అయితే కాదు, వస్తున్నట్టు రివార్డు వస్తుంది. ఇప్పటి వరకు అయితే నా దృష్టిలో రాలేదు. ఒక రోజు అయితే రాలేదు, కంప్లీట్ గా రాలేదు. లాస్ట్ మంత్ 16వ తారీఖు అనుకుంటా. సో చూద్దాం మళ్ళీ. చలో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నిజంగానే అన్నట్టుగా ఇక్కడ చూడండి, మన 27 నుంచి మన దగ్గర ఉంటే కనుక 24 నుంచి డాటా ఉంది. ఇక్కడ 24 నుంచి డాటా ఉంటే ఇప్పుడు ఏంటంటే ఈ మళ్ళా ఈ 15 డేస్కి ఒకసారి నెలకు ఒకసారి డేటా తీసేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు చూడండి 24 నవంబర్ నుంచి ఉంది మాకు డేటా, ఇది కూడా మళ్ళీ వెళ్ళిపోతుంది. చూడండి 24 నవంబర్ అంటే 36, 25 నాడు మళ్ళీ 46 ఇచ్చాడు. చూడండి మీరు 26 నాడు మళ్ళీ ఏం చేశాడు, 35 ఇచ్చాడు. 27 35, 28 కూడా 35, 29 40 ఇచ్చాడు. వై 40 ఇచ్చాడు నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ కుడిసలు ఏం మారలే. అట్లా నేను అటు ఇటు కంపారిజన్ చేశాను అనమాట. సో ఓకే, అది మీ ఇది ఒక్క వ్యాలెట్ కే సార్, మీ మెయిన్ వ్యాలెట్ కి. ఇప్పుడు కాదు సార్, మనం ఫస్ట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను సార్, ఇది మీకు ఎందుకో ఎక్స్ట్రా వస్తున్నాయి సార్ అని చెప్పేసి. అప్పుడు క్యాల్కులేషన్ వేసినప్పుడు మనం లెక్కేస్తే ఆల్రెడీ ఒక ఎందుకంటే మీ యొక్క వ్యాలెట్ మీకు అలాగే ఎక్స్ట్రా అనేది జంపింగ్ జరుగుతుంది. మరి తర్వాత ఇప్పుడు క్యాల్కులేషన్ అయితే కరెక్ట్ గా, ఇప్పుడు మన రమేష్ సార్ అన్నట్టు క్యాల్కులేషన్ అయితే కరెక్ట్ గా మీకు 36.4 వస్తుంది చూసారా, అది కరెక్ట్ క్యాల్కులేషన్ సార్. మన సిస్టమ్ ఇచ్చే క్యాల్కులేషన్ కరెక్టే, కానీ ఈ ఎక్స్ట్రా వచ్చే మాత్రం ఎందుకు వస్తున్నాయి అన్నది అది క్లారిటీ లేదంటే. ఓకే మీటింగ్ చేస్తున్నాం కదా సార్, అందుకు వచ్చేది. ఓకే, థ్యాంక్ యూ సిస్టమ్. థ్యాంక్ యూ సిస్టమ్, థ్యాంక్ యూ. ఎనివే మనం సంతోషం ఉంటేనే మళ్ళీ మనం మీటింగ్ చేయగలుగుతాము, మనం దీని ఇట్లా మాట్లాడగలుగుతాం, లేకపోతే మనం డల్ అవ్వకూడదు. ఓకే, ఎనివే ఒకసారి ఎర్లీబర్డ్లో చూద్దాం. ఎనివే అది క్లియర్ అవుతుంది సార్, జస్ట్ కిడింగ్, ఏమనుకోదు ఏమందరూ, అట్లా మనకు సంతోషంగా ఉండాలి. ఓకే, ఇక్కడ మనం లెక్క తెలుస్తుంది చూడండి మనకి. ఇక్కడ మాత్రం నేను ఇక్కడ చూస్తున్నాను అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ఎర్లీ బర్డ్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ మనము నిన్న 200 చేసాం. చూడండి ఇక్కడ 6,600 అయితే నిన్న 200తో చేసాం ఎలిజిబుల్ అయ్యాం కనుక. ఇప్పుడు ఏమైంది, 47 వచ్చింది. 47 5 600 ఇది కరెక్టేనా సార్? 42 కరెక్టే సార్.
ఎందుకంటే 92,200 కదా సార్, ప్లస్ 0.7 1.8 వేసుకోవాలి. 1.8 వేసుకో, సారీ 1.4 వేసుకోవాలా. కరెక్ట్ వచ్చింది కదా. అవును సార్, అవును సార్, అంటే 0707 అంటే 1.14 అంటే కదా, $1 మీద 440 సెంట్లు. సో ఇది ఈ లెక్క ప్రకారం కరెక్టే. ఇది నేను చూస్తున్నాను, ఇది ఫాలో అవుతున్నా అనమాట. నేను అక్కడ నేను ఫాలో అవ్వకుండా ఏం చేస్తున్నా ఈ ఐడికి ఇక్కడ ఫాలో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ రైట్ సైడ్ పెరిగేసరికి లెఫ్ట్ లో పెరిగిందా లేదా ఇది చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ మాత్రం కరెక్టే వచ్చింది. అవునా సార్? కరెక్టేనా సార్? కరెక్టే సార్, ఇక్కడైతే కరెక్ట్ గానే వస్తుంది. యా. సో వెంకటేష్ సార్, మళ్ళీ సార్ కరెక్టేనా? ఇది మాత్రం ఇందులో మాత్రం తేడా వస్తలేదు. ఇక్కడ మాత్రం కరెక్టే వచ్చింది. కరెక్టే సార్. 68 ఇంటూ 0.7 మీ అన్ని 0.7 కాబట్టి 47.6 సార్. అంతే సార్. అంతే ఇక్కడ. ఎందుకంటే 200 చేసాం కనుక మనకి ఇక్కడ అంటే $1 మీద 400 సెంట్లు అనేది లాస్ట్ చేసినా టోటల్ చేసినా అంతే వస్తుంది. అవునవును. ఇది నేను అక్కడ నా క్యాలిక్యులేషన్ వస్తలేదు అనమాట. అది కూడా నేను వీళ్ళు నాకు కాల్ చేసినప్పటి నుంచి నేను చెక్ చేసిన స్టార్ట్ చేసిన. అయితే అంతకుముందు మన వెంకటేశ్వర అన్నట్టుగా నిజంగానే ఇప్పుడు కాదు, గత 1 month 2 months నుంచి కూడా ఒక్కొక్కసారి ఏమైందంటే $10 కూడా ఎక్కువ వచ్చింది. అవును కదా వెంకటేశ్వర్? మనం 2 times చెక్ చేసాం సార్. అలాగా ఏంటంటే రమేష్ సార్ మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఏమైందంటే మేము పూర్తిగా ఇక్కడ ఒక రోజు 1 hour 1/2 hour అనుకోకుండా టైం మాకు ఇదైంది. సో మేము అలా ఫ్లక్చుయేట్ చూస్తే చాలా సార్లు అట్లా $10 కూడా ఎక్కువ వచ్చింది. కొన్నిసార్లు $10 $15 తక్కువ కూడా వచ్చింది. అంటే దాన్ని వదిలేయడం జరిగింది అనమాట. సో మళ్ళీ దాన్ని మర్చిపోవడం జరిగింది. బట్ ఇక వేరే వాళ్ళకు కూడా అలా జరిగింది అనేసరికి చూడడం జరుగుతుంది. ఎనివే నేను మళ్ళీ రేపు వాళ్ళకు కూడా తెలుసుకుంటాను, బయట వాళ్ళకి ఏమైందనేది చూసి తెలుసుకుంటాం. సో ఎనివే మీ వ్యాలెట్ కూడా డియర్ పార్ట్నర్స్ చెక్ చేసుకోండి సార్. అలా చెక్ చేసుకుంటే మీకు కూడా అర్థమవుద్ది. జస్ట్ చూసుకోవాలి కదా. ఇప్పుడు మన వ్యాలెట్ అన్నప్పుడు మనం చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు సార్? సో అందుకని చెప్పేసి ఎవరైనా కూడా వ్యాలెట్ ను చెక్ చేసుకుంటండి. వ్యాలెట్ యొక్క వాల్యూను పెంచుకోండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అనుకుంటాను, మీకు తెలిసి వ్యాలెట్ ను కూడా మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సార్ నా వాయిస్ వినబడుతుందా? క్లియర్ సార్, క్లియర్. ఇక్కడ ఎందుకంటే నేను ఎందుకు డౌట్ వచ్చిందంటే నేను ఈ రోజు 2 మొబైల్లో లేను. ఈ ఒక్కొక్కసారి ఐఫోన్ నమ్మరాదు కదా, ఎందుకంటే ఒక్కసారి అది మీటింగ్ కూడా ఎండ్ అయిపోతుంది, తెలియకుండా అయిపోతుంది అనమాట. కానీ ఈ మధ్యన అవ్వట్లేదు మళ్ళా. ఓకే, ఇప్పుడు ఒకసారి .ioలోకి వెళ్ళి కూడా మనం చూసుకుందాం ఈ ఐడి, ఎందుకంటే సార్కి నేను చెప్పాల్సి వస్తుంది అన్ని విషయాలు. ఓకే, ఓకే. ఇప్పుడు ఇది కనెక్ట్ వ్యాలెట్ ఎంత ఉందనే చూపిస్తే 2220 ఓకే. సో ఓకే, ఎనివే ఇక్కడ నిలబెట్టడం ఎందుకు, దీన్ని చేస్తే కూడా అయిపోతుంది, ఎందుకంటే స్టేకింగ్ నవ్వు చేసేద్దాం. ఓకే, సెల్ఫ్ కొట్టి మరి ఇక్కడ 2000 రాసిద్దాం. ఓకే, సెల్ఫ్. సో మీ అందరికి తెలుసు, నేను మీకు ముందే చెప్తాను, ₹100 ₹1000 అయినా కూడా సో మరి మనకు ఎందులోంచి మిగిలినా కూడా బెటర్ దెన్ ఇది. యూ హ్యావ్ కరెంట్లీ లిమిట్ क्या बात है, you have currently have a limit of 24,900 rupees left, new token staking. సార్ అయిపోయిందంట కదా సార్, ఆల్రెడీ 5,000 ఉన్నాయి కదా అన్ని. వావ్, క్యా బాత్ హై. ఇట్స్ రియల్లీ ఈ ఐడికి నాకు తెలీదు అసలు ఎంత అయింది అనేది కూడా. ఒకసారి 100 చేయొచ్చేమో చూద్దాం. చేయరాదు ఆల్రెడీ, ఎందుకంటే చేయరాదు ఇక్కడ అసలు. అంటే ఇట్స్ గ్రేట్ మరి, ఎందుకంటే నాకు అసలు ఇది ఐడియా లేదు. ఎక్కడ చూద్దాం దాన్ని. స్టేకింగ్ స్టేటస్ స్టేకింగ్ స్టేటస్, క్యా బాత్ హై. ఈ ఐడి తెలియకుండా అయిపోయింది అయితే మరి.
నిజమే సార్, నిజమే నిజమే. ఓకే ఓకే ఓకే. 24,909 సార్. రియల్లీ ఇది నిజంగా వండర్. ఇది ఇది వండరే నిజంగా, ఎందుకంటే ఇది తెలియదు నాకు. గ్రేట్ గ్రేట్ సూపర్ సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనం ఏంటంటే చేసుకుంటూ వెళ్తున్నాం తప్ప నాది ఎంత అయింది ఏంటి అనేది మనము చూడట్లేదు సార్. సో ఇలా సో ఈ రోజు మరి వెంకటేష్ సార్ మనకి ఇది 3వ సంతోషం. ఓకే. సో సార్ 3 గుడ్ న్యూస్ సార్. కంగ్రాచులేషన్ సార్, మీకు నిజంగా కంప్లీట్ చేస్తారు. సో ఇక మనం నెక్స్ట్ ఐడి మీద ఫోకస్ చేద్దాం. ఇంకా మనం ఫోకస్ చేద్దాం. చూడండి, అనుకోకుండా ఇది నిజంగా అనుకోకుండా నేను ఇప్పుడు చేద్దాం అనుకున్నాను. ఇది 2000 అందులో కనబడ్డాయి, చేద్దాం అనుకున్నాను. బట్ చేద్దాం అనుకున్నాగా ఎట్లయినా చేద్దాం అనుకున్నాం కనుక ఇంకో ఐడికి చేద్దాం అయితే. సో ఎనివే మనము అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఇడిచిపెట్టద్దు మనం. ఓకే, నేను ఇప్పుడు వేరే ఐడికి చేద్దాం. ఓకే, ఇక్కడ ఏ ఐడికి చేద్దాం? దీని కింద ఉన్న ఐడికి చేస్తే బెటర్. అలాంటప్పుడు మనం ఏమవుతాయంటే మనకి రిఫరల్ వస్తుంది కదా. ఓకే, పీవీసీ రిసీవ్ కాపీ అండ్ ఓకే ఇక్కడ ఉన్నాయి కదా, పీవీసీ సెండ్ పేస్ట్. సో 2000 పీవీసీ మీటర్. నెక్స్ట్ సారీ ఎంత 2000 200 కొట్టాము కదా. 2000 నెక్స్ట్. ఓకే డియర్ పార్ట్నర్స్, మీ వ్యాలెట్ లో ఇలా అయినప్పుడు మీ వ్యాలెట్ నుంచి వెళ్ళి మీకు ఎట్లాగూ ఖచ్చితంగా అందరూ మల్టిపుల్ వ్యాలెట్ లో వర్క్ చేస్తున్నారు మీరు. సో అలా వేరే వ్యాలెట్ కి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయింది అక్కడికి. నుంచే ఆ వ్యాలెట్ నుంచే కూడా మనం చేయొచ్చు కదా సార్. అదర్స్ కూడా చేయొచ్చు. అదర్స్ కూడా చేయొచ్చు. యూజర్ ఐడి చేయొచ్చు, అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఎందుకు మళ్ళీ యూజర్ ఐడి కన్ఫర్మ్ చేసుకోవడం అవి అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇలా వచ్చానమాట. ఓకే ఎస్ సార్, మీ పార్ట్నర్స్ ఇప్పుడు సార్ అన్నట్టుగా నిజంగానే, ఎందుకంటే మనకు మన వ్యాలెట్ అన్నప్పుడు మనకు యూజర్ ఐడి తెలిసి ఉండాలి. సో అలా యూజర్ ఐడి తెలిసి ఉంటే కనుక మనం అక్కడ అదర్ వ్యాలెట్ కు మనం చేసుకోవచ్చు. డోంట్ వరీ, బీ హ్యాపీ, అది కూడా చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఎందుకులే మళ్ళీ అది యూజర్ ఐడి నోటెడ్ లేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని కాపీ చేసుకొని కరెక్ట్ గా రాసుకొని చేసే బదులుగా ఎందుకు అన్న ఆలోచనతో నేను ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అలా కూడా చేసుకోవచ్చు సార్. ఎందుకంటే అదర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు చూపిస్తాను, అది కూడా చూద్దాం. అదర్ అది కూడా మనం చూద్దాం. ఓకే దగ్గర 2 times బిఎన్బి మీకు ఖర్చు అవుతుంది కదా సార్. సార్ 2 times బిఎన్బి ఖర్చు అవుతుంది కదా, అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ మళ్ళీ ఇక్కడ అయిపోయింది. సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ స్టేకింగ్ నౌ నేను క్లిక్ చేసి సెల్ఫ్ కనుక సెల్ఫ్ ఇక్కడ ఇదే ప్లేస్ లోపల ఏం చేయాలి అంటే మనకు వేరే వాళ్ళకి చేసే ఉంటాయి. అంటే ఇందాక ఇప్పుడు నేను ఆ ఐడి నుంచి ఐడి చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేయాలి అంటే ఆ ఐడి నెంబర్ నేను రాయాలి. అదర్స్ ఇంతకుముందే మనకి ఇక్కడ అదర్స్ సెల్ఫ్ అని ఇక్కడ వచ్చేది, కానీ ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే ఇక్కడ నువ్వు ఏ ఐడికి చేయాలనుకుంటున్నావు ఆ ఐడి రాయాలి. అదర్స్ అయిపోతుంది. ఇంకేం ఇప్పుడు సపోజ్ రాజేష్ 1 రాజేష్ 2 అంటే అక్కడ రాజేష్ 2 అంటే రాదు. బట్ ఇక్కడ ఏంటంటే తన యొక్క యూజర్ ఐడి రాయాలి. ఓకేనా? సో ఇక్కడ మాక్సిమం క్లిక్ చేస్తే అక్కడ మాక్సిమం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 3340 ఉంది. సో ఇట్లాగూ 1000 మల్టిపుల్ తీసుకుంటారు అనమాట. అంటే ఒక 1000 నుంచి స్టార్ట్. సో కనుక స్టేక్ పీవీసీ. ఓకే, దెన్ మనకి ఇక్కడ ఓకే డోంట్ కౌంట్ సార్ బిఎన్బి, నో ప్రాబ్లం. సిస్టానికి వెళ్ళండి. బట్ తొందరగా తను ఏంటంటే సొంత తీసుకొస్తే మాకు అప్పుడు కూడా సంతోషమే. ఎందుకంటే మేము ఇస్తే మా సిస్టమ్కి వెళ్తుంది కదా గ్యాస్ ఫీజ్ అనేది, మాకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే సొంత ఎక్స్చేంజ్ వస్తే కనుక ఇప్పుడు కొద్దిగా మనకు ఇది కానీ ఓకే చూసారా 0.002 ద రిక్వెస్ట్ టు టేక్ ద పీవీసీ టోకెన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ
రీసెంట్లీ నేను ఏం చేశానంటే అన్ని వ్యాలెట్లు 5 అక్టోబర్ నాడు ప్రతి దానికి ఫ్రెష్ గా 500 చేసి వదిలిపెట్టినా నేను. ప్రతి దానికి అంటే అన్ని వ్యాలెట్లకి దగ్గర మరి 60-70 ఉన్నాయి తెలీదు. సో అన్ని వ్యాలెట్లకి 500 చేసి వదిలిపెట్టిన. ఇక ఒక 2 వ్యాలెట్లు మాత్రం నేను 25,000 దాటింది ఒక దానికి. ఇప్పుడు ఈ రోజున దాటింది. సో ఏంటంటే ఎందుకు 500 అప్పుడు 500 మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు 500 చేసి పెట్టిన. ఎందుకంటే దానికి ఇక స్టేకింగ్ నేను 3 సంవత్సరాల వరకు మళ్ళీ అయ్యో అది వాళ్ళకి వెళ్ళిపోయిందేమో అయిపోద్దేమో అనే అవసరం లేకుండా చేశాను అనమాట. సో మీరందరూ కూడా మీ వ్యాలెట్లు ఎన్ని ఉంటే అన్నిటికీ ఇప్పుడు 1000 చేయండి. అప్పుడే 500తో ఉంటే ఇప్పుడు 1000 అన్ని వ్యాలెట్లకు చేయండి. ఇంకా అన్నిటికీ సపోజ్ 20 వ్యాలెట్లు అనుకో, 20 వ్యాలెట్లకు మనం 25,000 చేయాలంటే కుదరదు కదా. కుదిరితే బెటర్ చేసుకోండి. బట్ నా ఆలోచన ఏంటంటే కుదరని వాళ్ళు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఎన్ని వ్యాలెట్లు ఉంటే అన్ని వ్యాలెట్లకు 1000 చేసేయండి. 1000. ఇక కొన్ని మెయిన్ వ్యాలెట్ ఉంటాయి కదా, 2, 3, 1 అవిటికి మాత్రం ఎంతైనా చేసుకోండి. సో ఎందుకంటే అలా చేసుకుంటే ఇలా చేసుకుని పెట్టుకుంటే మీ వ్యాలెట్లకు ఏమవుతుందంటే అంటే 1000 రోజులు అంటే 3 సంవత్సరాలు కాదు, 1000 రోజులు అంటే మళ్ళీ ఓపెన్ చేసుకోండి, కంపౌండింగ్ చేసుకోండి, దాని గురించి మాట్లాడలే. అట్లీస్ట్ ఒక 1000 రోజులు ఆ వ్యాలెట్ కి మనము ఇప్పుడు ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంది, పీవీసీ ప్రైస్ రైట్, ఇప్పుడు మనం తీసుకొని ఎంతైనా చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు అలాంటి వ్యాలెట్లని ఇలా మీరు చేసుకొని పెట్టుకుంటే ఆ 1000 రోజులు టెన్షన్ లేదు. సో అనుకోకుండా ఒక 2 నెలల తర్వాత ఒక 6 నెలల తర్వాత ప్రైస్ పెరిగింది అనుకో, మీరు ఇప్పుడు చేయకపోతే ఒకవేళ అప్పుడు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా చేయాలి. దానికి చేయాలి అంటే ఆ ప్రైస్ పెరిగిన ప్రైస్తో చేయాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు నేను మొన్న 500తో ఎలా చేశాను అంటే చాలా తక్కువ ఉన్నప్పుడు కొన్ని వెంటనే అన్నిటికీ 500 చేశాను. ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది. నేను ఇంకా ఎన్ని వ్యాలెట్లు ఓపెన్ చేసినా 500తో ఫ్రెష్గా మీకు కనబడుతుంది. ఓకే, ఎనివే ఇప్పుడు ఇది ఇంకా పెండింగ్ లో ఉంది, వచ్చేస్తుంది, అయిపోతుంది ఇది. ఇది మాత్రం మీరు ఒక 1000తో చేసుకోండి సార్. ప్రతి ఒక్క ఎన్ని ఐడీలు ఉంటే అన్ని ఐడీలు మాత్రం ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 1000తో చేసుకోండి. ఇక ఎంత అంటే అన్నిటికీ 25,000 చేసుకుంటా అంటే అది మీ ఇష్టం, నేను జనరల్ గా చెప్తున్నాను నేను మీకు. సో చూడండి అప్రూవ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనము స్టేకింగ్ స్టేటస్ లో చూసుకోవాలి ఇప్పుడు. సో రేపటి నుంచి దీనికి పీవీసీ మెటా అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో చూడండి 500తో చేసిన దానికే 5 అక్టోబర్ లో చేసిన దానికే ఇప్పటి వరకు 96 మెటా రిలీజ్ అయింది. చూసారా, అంటే 19% బయటకు వచ్చింది. రోజులు అనేది ఫాస్ట్ గడిచిపోతాయి సార్. 1000 రోజులు మనం అనుకుంటాం కానీ అవి ఇట్టే గడిచిపోతాయి. ఓకేనా. సో ఇక్కడ 3000 కంటే రేపటి నుంచి 6 పీవీసీ మెట్లు వస్తాయి కదా. యా, సో రేపటి నుంచి 6 పీవీసీ మెట్లు వస్తాయి. సో అవి ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా, ఇక్కడ ఎంత ఉంది, 96.59 ఉంది. అంటే రీసెంట్లీ చేసిందే ఇక్కడ ఉంది చూడండి. అంటే అంతకు ముందరిదంతా బయటకు వచ్చేసింది. నేను అడిగితే చూడండి సార్, ఇక్కడ అంతకు ముందరిది అంతా బయటకు వచ్చేసింది. ఓకేనా, ఎండింగ్ పొజిషన్కి వచ్చినట్టు ఇది మొత్తం ఎండింగ్ అయిపోయింది. అందుకే నేను చేశాను ఈ రోజు కాదు సార్, 500 ఆ రోజు చేశాను కదా. సో 1000 రోజుల దాకా కూడా టెన్షన్ లేదు. బట్ ఈ రోజు దీనికి 3000 చేయకున్నా కూడా ఒక 1000 రోజుల దాకా కూడా మనకు టెన్షన్ లేదనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 1000 అయితే చేసుకోండి సార్. ఓకేనా. సో ఇది స్టేకింగ్. ఓకే, ఇవన్నీ మనకి ఎప్పుడంటే కొద్దిగా టైం పడుతుంది, పేషెన్స్ తో ఉండండి. ప్రైస్ పెరిగినప్పుడు ఇవన్నీ మనకు మళ్ళీ మన యొక్క జీవితాల్లో అంటే మన వెలుగు అంటే అనుకుంటాం. సో ఇప్పుడు సంపాదిస్తున్నాం రోజు, ఇప్పుడు కూడా సంపాదించుకుంటున్నాం మనం. ఎస్ సార్. ఓకే, ఎనీవే ఇక్కడ దాకా వచ్చాం కనుక టోకెన్ ఫార్మ్ కూడా ఒకసారి వెళ్ళి సార్ ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే నేను ముందే చెప్పాను, అందుకే నేను మాట్లాడుతున్నా చెప్పేసి మీరు ఆగాల్సిన పని లేదు సార్. ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు, లేకపోతే ఆండ్రాయిడ్ చేసినా కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ముందే చెప్పాను నేను. అప్డేట్ ఏం లేదు కనుక మనం నార్మల్ గా మాట్లాడుతున్నాం ఇప్పుడు.
ఓకే, ఫార్మింగ్ వ్యాలెట్ లో ఏం లేదు, 95 ఉంది కనుక పర్లేదు సార్. సో అందరూ ఇక్కడ మర్చిపోయాను చెప్పడం, ఈ ఫార్మింగ్ వ్యాలెట్ లో ఇప్పుడు మీ అందరికి మనందరికి నార్మల్ గానే కట్ అవుతుంది బిఎన్బి, ఓకేనా, ఛార్జ్. సో అలా ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి చూడొద్దు, చేసేసుకోండి సార్, ఓకేనా. ఓకే, ఆ ప్రతిఫలం ఇప్పుడు మనకు అందకపోవచ్చు, కానీ సిస్టమ్ చెప్పిన ప్రకారం ఆ సిస్టమ్ అయితే మనకి మెటావర్స్ లోకి తీసుకెళ్తారని చెప్పింది కనుక ఆ వ్యాలెట్ అనేది మనకు త్వరలో క్రియేట్ చేస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో నో ప్రాబ్లం. సో ఇది కూడా మరి ఇది కూడా ఏడి ఎర్లీ బోర్డుకు ఉందా? ఉన్నట్టున్నది, ఉంది. ఓకే, ఉంది. చూద్దాం దీనికి కూడా మరి ఏమన్నా తగ్గుతూ పెరుగుతూ వస్తుందా అంటే ఎస్ సార్, దీనికి కూడా అలాగే వస్తుంది సార్. చూడండి సార్, మీరు చూస్తున్నారా సార్ ఇక్కడ, అంటే ఒక టోటల్ ఉంది ఇక్కడ. వ్యాలెట్ ఫార్మింగ్ క్లిక్ చేద్దాం, ఓకేనా. సారీ వ్యాలెట్ ఫార్మింగ్ కాదు, ఫార్మింగ్ వ్యాలెట్ క్లిక్ చేయాలి, టోకెన్ ఫార్మింగ్ వ్యాలెట్. ఎస్, దీనికి మాత్రం నార్మల్ గానే ఉన్న చూడండి సార్ ఇక్కడ ఇది కూడా చూడండి ఇక్కడ ఒక రోజు 6వ తారీఖున ఎక్కువ వచ్చింది చూడండి సార్, మళ్ళీ నార్మల్ అయింది చూడండి. 6 నాడు ఎక్స్ట్రా, అవునా సార్, ఎక్స్ట్రా వచ్చింది చూడండి. అవును, 3407 ఉన్నది, మళ్ళీ 3307 అయింది, మళ్ళీ 3407 అయింది. ఒక్కటి గ్రహించండి సార్, ఇక్కడ రైట్ సైడ్ లో కూడా 100 పోయింది సార్, మళ్ళీ వచ్చింది. అవును సార్, చూస్తున్నారా సార్, అంటే మైబీ ఇంకా ఎర్రర్ కింద ఉంది. 3307 అయింది సార్ ఇక్కడ, అందుకని చెప్పేసి నీకు రివార్డ్ తక్కువ వచ్చింది. బట్ ఏమైంది ఇక్కడ మీరు ఇక్కడ గ్రహించండి, ఇక్కడ 3407 కాడ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 8.46 వచ్చింది. సో మళ్ళీ ఆ 100 తగ్గిందని చెప్పేసి ఇక్కడ 7.36 వచ్చింది. బట్ అక్కడ 3407 చేశాడు కరెక్టే ఇక్కడ, కానీ రివార్డును మరి సరిగ్గా ఇవ్వలేదా? చూడండి ఇక్కడ మీరు రివార్డ్ ఎందుకు ఇవ్వలేడు మరి, అంటే అసలు ఏం చేశాడు సార్ ఇక్కడ, ఏమైనా అర్థమవుతుంది మీ అందరికి? రివార్డ్ కరెక్ట్ అవుతున్నట్టే సార్, యాక్చువల్లీ మీది రివార్డ్ కరెక్ట్ గానే వస్తున్నట్టు సార్. పైకి ఒక్కసారి కిందకి అనండి సార్, టోటల్ ఎంత అనుకోవాలి, ఇట్లా కరెక్ట్ వస్తుంది చెప్పి మనం అనుకోవాలి, దీన్ని బట్టి మనం అనుకోవాల్సిందే. అవును సార్, అది ఎక్కువ వచ్చినట్టు 3,400 సార్. అవును సార్, 3,400 అంటే యాక్చువల్లీ ఎంత వస్తున్నట్టు సార్, అంటే మీకు అంతకుముందు 0.25 అయితే ఉంటుంది కాబట్టి అది క్యాలిక్యులేషన్ అవుద్ది కాబట్టి మీకు వచ్చి 7.56 అనేది బాగానే వస్తుంది, కరెక్ట్ గానే వస్తుంది. అంటే ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట. అవును సార్, అంతేనా? సో ఎనీవే, కానీ సార్ ఇంకొకటి సార్, అది మనకి ఎక్స్ట్రా అనేది ఇక్కడ షో చేస్తుంది, కానీ మనకి అక్కడ రివార్డెడ్ లో మనకు వస్తుందా లేదా అన్నది క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేదు, ఓకేనా సార్. ఇంకోటి ఇప్పుడు నేను కూడా మీరు చెప్పిన తర్వాత నేను కూడా చెక్ చేశాను సార్. యాక్చువల్లీ ఇందులో ఇక్కడ టోటల్ ఫార్మింగ్ రివార్డ్ అనేది మనకి చెక్ చేస్తే నాకు 39 చూపిస్తుంది సార్ అక్కడ, ఓకేనా. కానీ యాక్చువల్లీ నాకు వచ్చేది 33.65 అంతే వస్తుంది, కానీ ఇక్కడ షో చేసేది మాత్రం 39 పాయింట్ చూపిస్తుంది సార్ నాకు. అచ్చా, ఇది సంథింగ్ సిస్టమ్ యొక్క ఇది ఉంటది, ఎందుకు అలా చూపిస్తుంది అన్నది తెలియదు. ఓకే. సో దీన్ని బట్టి పరిచయం కాకుండా సార్, మీకు రోజు వారిది చూసుకోండి సార్, ఎందుకంటే దీన్ని బట్టి ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి డియర్ పార్ట్నర్స్, మీ పార్ట్నర్లందరికీ చెప్తున్నాను, ఏం చేయండి అంటే మీరు రోజు ఎంత వస్తుంది ఒకసారి ఇది ఎర్లీ బర్డ్ కదా సార్, ఇది 10.4 ఉంది ఎర్లీ బర్డ్, ఓకేనా సార్. మీరు ఫార్మింగ్ ఒకసారి ఓపెన్ చేయండి సార్, టోటల్ ఇక్కడ ఫార్మింగ్ క్లిక్ చేయనా? ఓకే, ఇది ఎంత వస్తుంది సార్? 7.5675 వస్తుంది, ఓకేనా. అవును, అంటే మనకి ఎంత రావచ్చు సార్? 10.4 7.5 అంటే 17.9 రావాలి సార్. ఇప్పుడు మీరు రివార్డ్, అది రీడీమ్ రివార్డ్ అనేది ఓపెన్ చేయండి ఒకసారి. సారీ తప్పు చేశాను, 1 minute. రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేసిన తర్వాత రీడీమ్ రివార్డ్ ఉంటుంది కదా సార్, అది ఓపెన్. రీడీమ్ రివార్డ్ టచ్ చేయండి. ఓకే సార్, ఇక్కడ మనకి ఎన్ని వస్తున్నాయి అనేది ఇక్కడ చూద్దాం సార్. మనం ఎన్ని వస్తున్నాయి సార్? మీకు 19.60 వస్తున్నాయి. ఇక అంటే మీకు రిఫరల్ ఎన్ని వస్తున్నాయి సార్? రిఫరల్ కూడా చూడాలి కదా మనం. రిఫరల్ చూడలేదు, మళ్ళీ మీరే మర్చిపోయారు సార్.
రిఫర్లు కూడా చూద్దాం సార్ ఒకసారి. అంటే 17.9 సార్. అంటే రిఫర్లు మీకు మీకు $2 వస్తే దాన్ని బట్టి అక్కడ క్లియర్ వస్తుంది. ఫార్మింగ్ సమ్మరీ కాదు సార్, రివార్డ్ స్టేటస్. ఫార్మింగ్ స్టేటస్ కదా? రివార్డ్ స్టేటస్ లో మనకు షో చేస్తాం. ఓకే ఓకే ఓకే, అక్కడ రిఫరల్ అని ఉంది కదా సార్, దాన్ని కూడా ఓకే చేయండి. అంటే 1.6. ఓకే సార్, 1.6. అంటే దీనికి కరెక్ట్గా వస్తుంది సార్. 19.6 అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. కానీ మా దాంట్లో అలాగ మొత్తం క్యాల్కులేషన్ చేస్తే 33 అందులోనేమో 39 చూపిస్తుంది. ఇందులో ఇప్పుడు మనం చెక్ చేసాం కదా, ఇందులో 39 చూపిస్తుంది. అక్కడ మాత్రం 33.6 అనేది వస్తుంది. అదెందుకు? ఓకే ఓకే. సో ఎనీవే అది కూడా మనకు సిస్టమ్ అంటే పనులు అనేది చాలా జరుగుతున్న విషయం మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. సో ఎనీవే మంచిదే, అయి జరిగిన మన మంచికే. నో ప్రాబ్లం సార్. ఎందుకంటే నేను ఎందుకు చూపించానంటే నా దగ్గరికి ఇలాంటి పబ్లిక్ కాల్ చేస్తున్నారు కనుక నేను మిమ్మల్ని అడగడం జరిగింది. సో ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే చూడండి ఇక్కడ ఈ రకంగా చూసుకుంటే 1. ఓకే, మన ఇది కూడా నిన్న చేసాము. నిన్న 7 డిసెంబర్ చేసాం. 8 తారీఖు నుంచి ఎక్స్ట్రా వస్తుందా మరి? వస్తుంది. 100 చేసాం కనుక చూడండి 18.60 వచ్చేది. మరి ఇది ఇస్ గ్రేట్. మరి ఇది $1 పెరిగింది డైరెక్ట్ గా. చూడండి 1860 నుంచి 1960 అయింది. $1 పెరిగింది. మరి గ్రేట్ అది 100కి. అంటే కింద రిఫరల్ నుంచి వస్తుంది. రిఫర్లు కూడా యాడ్ అవుతుంది కదా సార్, రిఫర్లు కూడా యాడ్ అవుతుంది. అన్ని కలిపి $1 వస్తుంది మనకి. $1 వస్తుంది అనమాట. ఇట్స్ ఓకే. ఎనీవే సో డియర్ పార్ట్నర్స్, మరి అనుకోకుండా మంచి టైం కూడా అయిపోయింది. కరెక్ట్ టైం అయింది సార్ మనకి అనుకోకుండానే కదా? అవును సార్, అవును సార్, టైం కరెక్ట్గా అయిపోయింది. టైం కూడా కరెక్ట్ అయింది. సో మై డియర్ పార్ట్నర్స్, ఎవరన్నా మీరు మాట్లాడుతుంటే మాట్లాడచ్చు 1 or 2 minutes. సో అదర్వైజ్ మరి ఇక మరి రేపు మళ్ళీ మనము 1 minute. సార్ ఒక హ్యాండ్ రైజ్ వచ్చింది సార్, కుమార్ ఎల్ అంటే. ఇవ్వండి. ఓకే, వెల్కమ్ సార్ కుమార్ సార్. సార్ వెల్కమ్ సార్, కుమార్ ఎల్ హ్యాండ్ రైజ్ చేశారు కదా, వెల్కమ్. ఓకే, సార్కి ఏమన్నా అనుకోకుండా టచ్ అయిందేమో సార్ అయితే. మేబీ అలా అవచ్చు. ఓకే సార్. ఓకే సార్, మరి అయితే పార్ట్నర్ చూసారు కదా మరి. సో ఈ రోజుకి ఇది. రేపు మీ ఏమైనా క్వేరీస్ ఉంటే, అంటే ఏమన్నా మీరు అడగాల్సిన ఇంకా ఏదైనా ఉంటే కనుక మీరు నోట్ చేసుకుని అడగడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మేము నేను చెప్పగలుగుతాం. లేకపోతే మేము పూర్తిగా వ్యాలెట్ ఓపెన్ చేసి ఇవ్వడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది కదా మీకు. అలా దీని మీద ఫోకస్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే, కొద్దిగా ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఆల్ మై పార్ట్నర్స్. సో అందరూ కూడా మనస్ఫూర్తిగా జై పీయూష్ మెట అని చెప్పేసి సో లెఫ్ట్ అవ్వండి. రేపు మళ్ళీ 9:40 ఈవినింగ్ 9:40 మనం మీట్ అవుదాం. ఓకే సార్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. జై పీయూష్ మెట. 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 థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెట. జై పీయూష్ మెట. పీయూష్ మెట. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మెట.